సాన్వి హే సాన్వి నేను ఈ చీరలో ఎలా ఉన్నాను? రే మొద్దు ఇలా ఇవ్వు. ఇప్పుడు చెప్పు. పెళ్లికి ముందు ఇదంతా తప్పు కదా. హెచ్చి ఊరుకుండు. ఇది కూడా నేనే నేర్పించాలా? మీ నాన్న ఇంట్లో లేరు కదా. నాన్న బాబమ్మంటే ఎవరితో మాట్లాడుతోంది తను? నీకెందుకు ఆయన గురించి టెన్షన్? నాన్న అప్పుడే తిని పడుకున్నాడు. ఇప్పుడేమో రారు. నువ్వు ముందిట్రా. ఎవడ్రా నువ్వు? మాలాంటి వాళ్ళు ఆడపిల్లల్ని కన్నది నీలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. సారీ నిన్ను ఇక్కడ చూశాను. తల తీస్తాను. అయ్యో ఎందుకు ఊరికే అరుస్తున్నావు? మీరు అనుకున్నట్టు ఇక్కడేం జరగలేదు. తల్లి లేని పిల్లవి కదా అని గారాబం చేస్తే పెళ్లి కాకుండానే బిడ్డ నా చేతికి ఇద్దామనుకుంటున్నావా? పదవి లోపలికి రూమ్ లో ఒంటరిగా చావే. పెట్టకపోతే అరిస్తే చంపుతా. చెప్పేది వినండి నాన్న. నేను చచ్చిపోతాను. నేను ఒక్కదాన్ని చావను. మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. నాన్న 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 తెరవండి. నాన్న నాన్న ఫోన్ అయినా ఇవ్వండి నాన్న. మా నాన్న ఒక పెద్ద మెంటల్. ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటాడు. ఓ నాన్న ఈ మాత్రం దానికే మా నాన్న ఆకాశం తల మీద పడ్డట్టు చేస్తున్నాడు. ఇలాంటి నాన్నకి భోజనాలు ఏమైనా కలిపి చేయాలి. సాన్వి అలా తిట్టకూడదమ్మా. ఎందుకు తిట్టకూడదు? నువ్వు ఊరుకుండు ప్రియా. వీళ్ళకి నా ఫీలింగ్స్ అర్థం కావట్లేదు. అర్థం చేసుకున్నారు కాబట్టే అలా చేస్తున్నారు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా చేసినా అందుకు కారణం ఉంటుంది. నీకేం తెలుసు? నువ్వు ఊరుకో. మా నాన్న పెద్ద మెంటల్. నా కొడుకుని తిడితే ఊరుకోను, జాగ్రత్త. కొడుకా? మా నాన్న నీకు కొడుకా? అయితే నువ్వు నాకు నాయనమ్మవా? ప్రియా, ఇన్ని రోజులు నేనందరినీ ఆట పట్టించేదాన్ని. ఈరోజు నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? చూడు, నేను చెప్తే నువ్వు అసలు నమ్మవు. విజయ్ నా కొడుకే. నువ్వు నా మనవరాలివి. అవునా? ఉండు. నాన్నా ఏంటమ్మా? త్వరగా ఇక్కడికి రండి రన్నా. ఏంటమ్మా అది? రండి. వస్తున్నా. ఇదిగోండి ఇదిగోండి, మీ అమ్మగారితో మాట్లాడండి. అమ్మనా? అమ్మ ఎందుకు? హలో 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 బంటి. హలో 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 బంటి. ఎవరు మాట్లాడడం లేదు కదమ్మా. ఏది ఇలా ఇవ్వు నాన్న. ప్రియా, నాన్న ఫోన్ లోనే ఉన్నారు. ప్రియానా? నువ్వు ఒకసారి అతనితో మాట్లాడు. నాన్న తీసుకో తీసుకో. ప్రియా ప్రియా మాట్లాడు మాట్లాడు మాట్లాడు. హలో అమ్మా, నేను నీ కొడుకు బంటిని మాట్లాడుతున్నానమ్మా. నీ గొంతు వినాలని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మాట్లాడమ్మా. హలో హలో బంటి. హలో. ఎవరు మాట్లాడడం లేదమ్మా. చిన్నపిల్లల్లా ఈ ఆటలేంటమ్మా? ఇంకోసారి ఇలా తమాషా చేసామంటే నిన్ను. హలో హలో సాన్వి. హలో. మా అమ్మ గురించి నీకేం తెలుసు? తనకు ఎన్నెన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని గొప్ప కథలు రాసింది, తను ఎంత గొప్ప రచయిత్రో తెలుసా? కావాలంటే ఆ షెల్ఫ్ లో పెట్టాను చూడు, అవన్నీ చదివితే నీకే అర్థమవుతుంది. మా అమ్మ నేను ఎంత ప్రేమిస్తున్నాను. దీన్ని చూస్తే నీకే అర్థమవుతుంది. ఇంకా తన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా. చూడు, ఇంకోసారి ఇలాంటి విషయాల్లో నాతో నువ్వు బేళాకోళాలాడేవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. దేనికైనా ఒక లిమిట్ ఉంది.
హలో హలో ప్రియా ఛే తను కూడా కట్ చేసింది